హాయ్ అండి. టేస్టీ రెసిపీ ఈరోజు చూపించబోతున్నాను. అదేంటంటే హోమ్‌మేడ్ పిజ్జా, చికెన్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలి ఓవెన్ లేకుండా మన మొత్తం కూడా ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టేసుకోవాలి. ఇందులో 1½ కప్ మైదా వేసుకోవాలి. మైదా వేసుకొని పిండిని మొత్తం జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసుకొని ఈ పిండిని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ నీళ్ళు మరిగించి తీసుకోవాలి. అది కొంచెం గోరువెచ్చగా ఉండాలి వాటర్. ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను కదా, ఈ వాటర్ని ఒక 150 ml వాటర్ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ అనమాట. మనకి మార్కెట్స్లో దొరుకుతుంది. ఇవి రెండు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం అంటే ఈస్ట్ షుగర్ అనేది మొత్తం కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. ఆ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ మనం మైదాని జల్లించి తీసుకున్నాం కదా, దీంట్లో కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీనికి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా పిజ్జాకి కూడా డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటూ మనకి చపాతీ స్ట్రక్చర్ లాగా వస్తాయి కదా, మనకి చపాతీకి ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకోవాలి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని అదే బౌల్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని క్లాత్తో కూడా గాలిని తగులుకుంటా మనం కవర్ చేసేసుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేస్తుంది చికెన్ పిజ్జా కాబట్టి చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, అలా టేస్టీ తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా ముందుగా మ్యారినేట్ చేసుకుంటే మనకి పిజ్జా అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం కాసేపు. ఇప్పుడు మనం పిజ్జా డౌ అనేది ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొని ఈ విధంగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఒక ప్లేట్, మన ఇంట్లో ఉండే ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇలాంటి ప్లేట్స్ తీసుకొని బటర్ దానికి నేను చుట్టూ అప్లై చేసేసాను. అప్లై చేసేసి ఇప్పుడు దీంట్లో పిజ్జా డౌ ఉంది కదా, చూసారు కదా, ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ప్లేట్ మొత్తం చుట్టూ ఒక దండల్లా రావాలి. చూసారు కదా, ఈ విధంగా. పిజ్జా డౌకి మిడిల్లో హోల్స్ ఉంటాయి కదండి, అంటే మనం పిజ్జా సాస్ అది వేసుకుంటాం కదా, అలా అందుకోసం నేను ఈ స్పూన్తో హోల్స్ అనేది పెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ హోల్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనకి పిజ్జా సాస్ అనేది బయట అవైలబుల్గా దొరుకుతుంది. దీన్ని ఇప్పుడు నేను పిజ్జా మీద వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కూడా పిజ్జా మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం చికెన్ని, దీన్ని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. మనకు నచ్చినట్టుగా ఆనియన్, టమాటా, క్యారెట్, మనకి వెజిటేబుల్స్ ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అలా వేసేసుకోవచ్చు. ఇదే విధంగా మనకి వెజ్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మన దగ్గర ఏముంటే అవి వేసుకొని ఇంట్లోని ఈజీగా మనం పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చికెన్ కూడా ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. వెజిటేబుల్స్, చికెన్ మొత్తం. చీజ్ తీసుకోవాలి. బ్రిక్ చీజ్ తీసుకున్నాను నేను. ఈ బ్రిక్ చీజ్ తీసుకొని చూపించే విధంగా ఇలా మొత్తం కూడా తురుముకోవాలన్నమాట. ఈ చీజ్ని చాలా టేస్టీగా ఉంటుందండి పిజ్జా అయితే. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ నేను ప్రీహీట్ పెట్టుకున్నాను ఒక 10 minutes. ఈ ప్రీహీట్ పెట్టుకున్న దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పిజ్జా, దీన్ని ప్లేట్ని అందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని 30 to 35 minutes మనం ఇది కుక్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. చూసారు కదా, ఎంత చక్కగా అసలు అంటిపోకుండా ఎంత నీట్గా వచ్చిందో కదా పిజ్జా అనేది. చాలా టేస్టీగా కూడా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం దీన్ని పిజ్జా అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇలాగ ఒక పిజ్జా కట్టర్తో పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ చేయాల్సిన టైం వచ్చిందండి. చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ పిజ్జా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.